తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవి ఇప్పుడు ఆయనకు గుర్తులేవా? లేక గత కన్వీనియన్స్ కోసం మర్చిపోయినట్టు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గాలు పెట్టేస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి సంగీతం అందించడమా అంటూ గుండెలు బాధేసుకుంటుంది. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనమేమిటని గొంతెత్తి అరుస్తోంది. వాస్తవానికి కీరవాణి ఎప్పుడో 3 దశాబ్దాల కిందటే హైదరాబాదులో స్థిరపడ్డారు. అంతేకాదు ఆస్కార్ అవార్డు గెలుచుకుని యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అటువంటి కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందిస్తుంటే బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇంత అన్యాయమా? ఇది తెలంగాణకు ద్రోహం చేయటం కాదా అంటూ ఊరు వాడ ఏకం చేసేస్తున్నారు. తన పార్టీ నేతలు శ్రేణులు ఇంత గొడవ చేస్తుంటే కేసీఆర్ మాత్రం పూర్తిగా మౌనముద్ర దాల్చారు. గజనీలా గతంలో తాను చేసినవేవి గుర్తులేనట్టు తన వాళ్ల వాచలతను తీర్చుకోమని వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పనిచేసిన కేసీఆర్ తన హయాంలో ప్రోత్సహించిన వారంతా ఆంధ్ర వ్యక్తులేనన్న సంగతి కన్వీనియంట్గా మర్చిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి అందివచ్చిన అవకాశంగా భావించి తమ వారిని అవాక్కులు చవాక్కులు పేలుతున్న కిమ్మనకుండా ఊరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని రచించింది తమిళుడైన శంకరంబాడి సుందరాచారి. అలాగే అమరావతిపై విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం రచించింది తెలంగాణ వ్యక్తి అయిన సుద్దాల అశోక్ తేజ. ఈ విషయంలో ఆంధ్రులెవరూ ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. అంతెందుకు కేసీఆర్ మానసపుత్రిక బ్రెయిన్ చైల్డ్గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మేఘా కృష్ణారెడ్డి. ఆ ప్రాజెక్టును ప్రారంభించింది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కేసీఆర్ గజనీలా మర్చిపోయారా? అప్పట్లో మేఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబెట్టడంపై అప్పటి మంత్రి హరీష్ రావు పూర్తిగా సమర్థత ఆధారంగానే మేఘాకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు. ఇక కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్నిర్మించి యాదాద్రి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. అదే ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వామి చిరజీఆర్ స్వామిని కేసీఆర్ తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి మరీ పాదసేవ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే విశాఖపట్నానికి చెందిన స్వామి స్వరూపానంద స్వామికి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో విలువైన భూములను కట్టబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతెందుకు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ జనమే ఉండేవారు. గజనీలా ఇప్పుడు అవన్నీ మర్చిపోయి రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ సెంటిమెంట్ అంటూ యాగి చేస్తే జనం నమ్మరు.